గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు హైదరాబాద్ని ఒక అద్భుతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. అదే సందర్భంలో మాగంటి గోపీనాథ్ గారు 3 పర్యాయాలుగా వారు ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ పేద ప్రజల గుండెల్లో ఏ ఆపద వచ్చినా పోయి ఆదుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ కూడా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ యొక్క బోరబండని మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. వారు అకాల మరణం చెందడంతో వారి యొక్క సతీమణి సునీత గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క క్యాంపెయిన్లో మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా పార్టీ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా ప్రజల్ని ఎవరిని అడిగినా మాగంటి సునీతకే ఓట్లు వేస్తాం మేము. గోపీనాథ్ గారు మా గుండెల్లో ఉన్నాడు. కేసీఆర్ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండు. హైదరాబాద్ని ఒక మైమర్పించే విధంగా ఇలా ప్రపంచ స్థాయిలోనే హైదరాబాద్ నిలబెట్టిన వ్యక్తి మరి కేసీఆర్ గారు. ప్రధానంగా బోరబండలో గతంలో నీళ్ళ సమస్య ఉండే, రోడ్ల సమస్యలు ఉండే, కానీ అవన్నిటిని కూడా గత 10 సంవత్సరాల కాలంలో ప్రతి సందులో కూడా సీసీ రోడ్ల నిర్మాణం, మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, మరి తాగునీరు కూడా ప్రధానంగా తాగునీరు కూడా అందించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. దానికి మద్దతుగా ఖచ్చితంగా ప్రజలు నిలబడతాం. మరి భారీ మేయర్తో సునీత గారిని గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, వారు ఎన్ని రకాల హామీలు ఇచ్చినా, వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేనటువంటి సందర్భం ఇలా ప్రజలే మాకు చెప్తా ఉన్నారు పోతుంటే. ఈ పథకం ఇస్తా, ఆ పథకం ఇస్తామని అన్ని అడ్డగోలు 6 హామీలు ఇచ్చి 420 హామీలని ఒక సంతకాలు పెట్టించి ఇంటికి తిరిగినటువంటి వాళ్ళు ఇలా ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇలా ప్రధానంగా మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ప్రతి మహిళకు అది ఇవ్వలే. 4000 రూపాయలు పెన్షన్ పెంచుతా అని చెప్పిండు, అది పెంచలే. మరి ఆయన చేసిన పని ఏంది? కరెంటు అన్నాడు, అది కరెంటు కూడా సరిగా ఇస్తలేడు. బస్సు ఫ్రీ బస్ అన్నాడు, మరి ఫ్రీ బస్సు మగవాళ్ళకు ఛార్జీలు పెంచిండు, ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అంటుండు. మరి ఎట్లాగో మరి వాళ్ళ ఇద్దరు కట్టుకున్నట్టే కదా, బస్ ఫీజులు కూడా పెంచిండు కదా, దాంతో ఏం ఉపయోగం లేదు. గ్యాస్ సబ్సిడీ 100% గెలుస్తుంది. 100% సునీత గారు బీసీ యువకుడు అనే ఇవాళ ఏదో వాళ్ళు చెప్పుకోవడం కాదు. బీసీలకు అనేది పైన చట్టసభల్లో కావాలి. మాకు రావాల్సిన చట్టసభల హక్కుల ప్రకారం మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వచ్చే సందర్భం పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాతనే అది చెందుతుంది. ఇలా పార్టీగా మీరు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు, కానీ సునీత గారు మరి గోపీనాథ్ గారు ప్రజల గుండెలో ఉన్న వ్యక్తి. గోపీనాథ్ గారు సానుభూతి ఉన్నది, అభివృద్ధి ఉన్నది. వారు చేసిన పని ఇక్కడ కనపడతా ఉంది. ఏ ఇల్లు టచ్ చేసినా మా గోపీనాథ్ గారు మా నాయకుడు అని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. మైనార్టీలు కూడా ప్రధానంగా ఇలా బీఆర్ఎస్ పార్టీగా మొగ్గు చూపుతూ ఉన్నారు. మైనార్టీలకు కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేసిండు. దాని సందర్భంగా మీకు ఖచ్చితంగా మైనార్టీలు అందరం కూడా బీఆర్ఎస్కి వేస్తాం, సునీతకి గెలిపిస్తామని చెప్పి చెప్తారు. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఎంఐఎం కూడా వాళ్ళ మద్దతు తెలుపుకుండవచ్చు. ఇక్కడ క్యాండిడేటు, ఇక్కడ జరిగిన డెవలప్మెంటు, ఇక్కడ సునీత గారి మీద ఉన్నటువంటి సానుభూతి, గోపీనాథ్ గారికి ఉన్నటువంటి మంచి పేరు, కేసీఆర్ గారు గతంలో చేసినటువంటి అన్నీ కూడా కలిసి వస్తాయి. వారు ఎంఐఎం వాళ్ళు మద్దతు ఇచ్చుకున్న ప్రజలు ఓట్లు వేయాల్సింది. ఎంఐఎం వాళ్ళు వేస్తారనేది అనుకుంటే ముస్లిం మైనార్టీలు ఎక్కువ కూడా కేసీఆర్ గారు అభినందిస్తారు. కేసీఆర్ గారు వారిని మైనార్టీలు అందరినీ కూడా ఇక్కడ మా ప్రాంతంలో మైనార్టీలు అందరూ బాగుండాలని చెప్పి హైదరాబాద్లో కూడా మైనార్టీలకు అనేక రకాల సౌకర్యాలు కల్పించి వారికి రక్షణ కల్పించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఏం చేశారు? ప్రజలు అడుగుతున్నారు. మేము ఇంటికి పోయి అడగగానే కాంగ్రెస్ పార్టీకి వేస్తారా, బీఆర్ఎస్కి వేస్తారా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిండు? ఆయన ఏం హామీలు ఇచ్చిండు, ఏం చేసిండు? ఇలా ఇస్తానా ఏం కూడా ఒక్కడు కూడా సరిగ్గా ఇస్తలేడు. ఇలా ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ఇలా అభివృద్ధిలో దూరం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ 2 సంవత్సరాల అభివృద్ధికి దూరం అయింది. మళ్ళీ 10 సంవత్సరాల కాలం వెనుకపోయింది తెలంగాణ. అది స్పష్టంగా ప్రజలు చెప్తున్నారు, మేము చెప్పేది కాదు, నాయకులకు చెప్పేది కాదు. ప్రజలే పోగానే ఈ తెలంగాణ ఇంకా 10 ఏళ్ళు వెనుకపోయింది. కేసీఆర్ గారు ఉంటే ఇలా బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి చెందేది. ఇలా అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, స్కూటీలు ఇస్తారు, స్కూటీలు ఇవ్వలేదు. ఇలా విద్యార్థులు కావచ్చు, ప్రతి వర్గం కూడా ఈరోజు నష్టపోయి ఉన్నది, బాధపడుతూ ఉన్నది. తప్పకుండా ఒక మహిళలు, మరి వృద్ధులు, వికలాంగులు, అనేక వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎలక్షన్ తోటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా అలా మెడలు వంచి వారి ఇచ్చిన ప్రధానంగా అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన ఉన్నది సార్. బీజేపీ కాంగ్రెస్ ఒప్పందం చివరి వరకు ఎట్లుంటుందో, కంటోన్మెంట్లో ఎట్లా జరిగింది, కంటోన్మెంట్లో బీజేపీ కాంగ్రెస్ ఒకటై లాస్ట్కు కాంగ్రెస్ని గెలిపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పెట్టలేదని కూడా ఒక అభ్యర్థిని పెట్టి తప్ప కాంగ్రెస్ మరి బీజేపీ 2 ఒకటని చెప్పి కూడా ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు.